परमात्मने नमः। अथ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः। श्रीभगवानुवाच भूमिरापो नलो वायुः खं मनो बुद्धिरेव च अहंकार इतीयं मे भिन्ना प्रकृतिरष्टधा अपरेयमितस्त्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतां महाबाहो ययेदं धार्यते जगत् एतद्योनीनि भूतानि सर्वाणीत्युपधारय अहं कृष्णस्य जगतः प्रभवप्रलयस्तदा मत्तः परतरं नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदं प्रोतं सूत्रे मणिगणा इव रसोऽहमप्सु कौन्तेय प्रभास्मि शशि सूर्ययोः प्रणवः सर्ववेदेषु शब्दके पौरुषं ऋषु पुण्यो गन्धः पृथिव्याञ्च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु बीजं मां सर्वभूतानां वित्ति पार्थ सनातनं बुद्धिर्बुद्धिमतामस्मि तेजस्तेजस्विनामहं बलं बलवतां चाहं कामरागविवर्जितं धर्माविरुद्धो भूतेषु कामोऽस्मि भरतर्षभ ये चैव सात्विका भावा राजसास्तामसाश्च ये मत्त एवेति तान् विद्धि नात्वहं तेषु ते मयि त्रिभिर्गुणमयैर्भावै येभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययं दैवी शेषा गुणमयी मम माया दुरत्यया मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते न मां दुष्कृतिनो मूढा प्रपद्यन्ते नराधमा मायया अपहृतज्ञाना आसुरं भावमाश्रिताः चतुर्विधा भजन्ते मां जना सुकृतिनोऽर्जुन आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानी च भरतर्षभ तेषां ज्ञाने नित्ययुक्ता एकभक्तिर्विशिष्यते प्रियो हि ज्ञानिनोत्यर्थम् अहं स च मम प्रियः उदारा सर्व एवैते ज्ञानी त्वात्मैव मे मतम् आस्थितः स हि युक्तात्मा आस्थितः स हि युक्तात्मा मामेवानुत्तमां गतिं
బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మాసు దుర్లభః కామస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతా తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం కామస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం కామస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్వయా యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలోకి అందరికీ స్వాగతం. ఇంతకుముందు పరమాత్మ ఈ ప్రపంచంలో తనకి 4 రకాలైనటువంటి భక్తులు ఉన్నారనే విషయాన్ని చెబుతూ, అందులో ఒకళ్ళు ఆర్తులు, అనగా తనకి కష్టం కలిగినప్పుడు భగవంతుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచి ఆ ఆపదని గట్టెక్కడానికి ప్రయత్నం చేసేవాడు ఒక రకం. తర్వాత జిజ్ఞాసువు, అంటే పరమాత్మ ఉన్నాడనే నమ్మకం కలిగినప్పటికీ ఎలా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎలా చేరాలి అనేటువంటి ఒక ఉత్సాహంతో ఉత్సుకతతో ఆయన గురించి ప్రయత్నం చేస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేసేటువంటి వాడు జిజ్ఞాసు అనేటువంటి వాడు కూడా శ్రద్ధగా నా గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడని 2వ తరగతిగా వాణ్ణి, 3వ తరగతిగా వచ్చేటప్పటికి అర్ధార్థి, అనగా కేవలం వాడికి రాజ్యము పోవడమో లేకపోతే డబ్బులు పోవడమో డబ్బులు కావడమో ఇట్లాంటివన్నీ ఆస్తులు సంపాదించడం కోసం, ఇటువంటి వాటి కోసం అత్యంత శ్రద్ధగా యజ్ఞాలు చేసి యాగాలు చేసి తర్వాత తిరుపతికి వెళ్ళి ఇంకో చోటకి వెళ్ళి ఏదో మొక్కులు తీర్చుకుని అన్ని రకాలుగా చేసుకుని డబ్బు సంపాదించే విధానంగా భగవంతుని అత్యంత శ్రద్ధాభక్తులతో కొలిచేవాడు 3వ రకం. ఇక 4వ రకం జ్ఞాని. ఇతడు భగవంతుడి నుంచి ఏమీ కోరడు, ఎల్లప్పుడూ అతనుకున్నటువంటి ఒకే ఒక సంకల్పం భగవంతుడితో తాను తాదాత్మ్యం చెంది అందులో ఐక్యమైపోయి ఉండామనేటువంటి ఉద్దేశం తప్ప ఇతరమైన కోరికలు ఏమీ లేకుండా ఎల్లప్పుడూ ఆ పరమాత్మతో సంయోగం చెంది ఆ యొక్క ఆనందంలో మునిగి తేలుతూ ఉండేటువంటి వాడు జ్ఞాని అని చెప్పడం జరిగింది. తర్వాత మరి ఈ 4గురిలో ఎవరు నీకు అత్యంత శ్రేష్టమైనటువంటి వాడు అనేటువంటి ప్రశ్నకి సమాధానంగా నాకు మిగతా 3 కూడా ఏదో విధమైనటువంటి కారణాల చేత అయినా సరే వాళ్ళు నన్ను శ్రద్ధగా భజించి నా భక్తి యందు ప్రదర్శించి
నా ద్వారా వాళ్ళు కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కూడా. కాబట్టి వాళ్ళు కూడా ఉదారులే, అనగా మంచివాళ్లే. అయినప్పటికీ నీవు గనక ఖచ్చితంగా అడిగేటట్లయితే జ్ఞాని నాకు అందరిలోకి శ్రేష్ఠుడు. ఎందుకు అంటే నేనే వాడు, వాడే నేను, వాడికి నాకు తేడా లేదు, భేదం లేదు. ఎందుకని నేను ఆత్మస్వరూపం అయి ఉన్నాను, వాడు ఆత్మస్వరూపాన్ని సాధించి ఉన్నాడు, ఆత్మలోనే ఉంటున్నాడు. కాబట్టి వాడికి నాకు తేడా లేదు, అందువల్ల వాడే అత్యంత శ్రేష్ఠుడు సుమా. ఆయన చెప్పినప్పటికీ మళ్ళీ ఒకవేళ వీళ్ళు తక్కువ వాళ్ళని అనుకుంటారేమో, వీళ్ళని నేను తక్కువ అనుకోవడం లేదు. ఎందుకంటే ఏదో ఒక కారణంగా వాళ్ళ కోరికలు తీర్చడానికి కానీ దేనికన్నా కానీ నన్ను గురించి ఆలోచన చేసి శ్రద్ధగా చేస్తున్నారు కనుక వాళ్ళు కూడా నాకు ఇష్టలే అనేటువంటి విషయాన్ని చెప్పిన తర్వాత, అయితే జ్ఞానిగా మారేటువంటి వాడు అవ్వాలి అనుకునేటట్లయితే ఈ ప్రతి మానవుడు కూడా ఎన్నో జన్మల సాధన అనంతరం బహునాం జన్మానంతే. సో ఎన్నో జన్మల అంతంలో కానీ వాడికి ఈ జ్ఞాన ప్రాప్తి సంప్రాప్తం అయ్యేటువంటి అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. ఎందువలనంటే మనం దాదాపుగా క్రిమికీటకాదుల జన్మల నుంచి లెక్క వేసుకుంటే 84 లక్షల జన్మలు గడిచి మానవ జన్మకు వచ్చేటప్పటికీ ఆ స్థితిలో మానవ జన్మలో కూడా మళ్ళీ మనం ఉద్ధరించుకుంటూ ఈ విధంగా ఎవరైతే ముందుకు వెడుతున్నాడో వాడు జ్ఞానిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాడికి కావలసింది ఏమిటి అంటే చాలా ధైర్యంతో పట్టుదలతో నన్ను సాధించాలనేటువంటి దాని ద్వారా సాధించిన వాడు మాత్రం ధీరుడు మాత్రం కశ్చిద్ధీరాహ అంటాడు. సో ఆ ధీరుడైనటువంటి వాడు మాత్రమే నన్ను పొందగలుగుతున్నాడు. వాడికి ఏమిటయ్యా ఉన్నది అని చెప్పంటే వాడు ఈ మానవ జన్మకు వచ్చిన తర్వాత, ఏదో ఒక మానవ జన్మకు వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి సాధన చేసి ఆ జన్మలో ముక్తి సాధించటానికి, మోక్షాన్ని సాధించడానికి, అనగా ఆత్మ సాక్షాత్కారం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేసి నన్ను పొందుతున్నాడు అని చెప్పడం జరిగింది. అయితే ఎన్నో జన్మల తరువాత అనేటువంటి ఒక ప్రస్తావన రావడం ద్వారా మనందరికీ మామూలుగా సహజంగా ఉండేటువంటి అనుమానం, జబ్బు మనకేమిటంటే ఎన్నో జన్మలు అన్నారు కనుక మనం 10 జన్మలు లేక చూసుకున్నానండి గురువుగారు, ఇప్పుడే తొందర ఎందుకు అనేటువంటి విషయానికి వెళ్తారేమో. అది తప్పు ఆలోచన నాయన. ఎందుకంటే ఆ అనేక జన్మలు అనేది ఈ జన్మే అనుకో, అవి అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వచ్చావు అనుకుని ఇప్పుడు ప్రయత్నం చేయి. ఇంకా మళ్ళీ ఇంకోసారి పోస్ట్పోన్ చేయకు, దాన్ని వాయిదా వేస్తే తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలియదు, నాకు తెలియదు. మనం చేసిన కర్మ ప్రకారం ఆటోమేటిక్గా మనకు నెక్స్ట్ పోస్టింగ్ వస్తుంది. కాబట్టి ఈ జన్మనే సద్వినియోగం చేసుకుని నీవు నన్ను చేరడానికి ఈ జన్మ కన్నా అనువైన జన్మ ఇంకొకటి లేదు, మానవ జన్మే అనువైంది. కాబట్టి ఆ విధంగా చేసి నన్ను సాధించిన వాడు ఎవడైతున్నాడో వాడి జ్ఞాని అనబడుతున్నాడు. అయితే అంత కష్టం చేసి నన్ను పొందిన వాడు ఎవడైతున్నాడో వాడు సుదుర్లభ, అంటే అత్యంత అరుదుగా ఈ ప్రపంచంలో ఉంటాడు అనేటువంటి విషయాన్ని కూడా నిన్న మనం చూడటం జరిగింది. తర్వాత దానితే ఈ సర్వం వాసుదేవమయం, అంటే పరమాత్మ తప్ప ఇంక ఏమీ లేదనేటువంటి భావం నీలో అనుభవపూర్వకంగా ఏర్పడినప్పుడు మాత్రమే నీవు జ్ఞానిగా అవ్వదగినటువంటి అర్హత కలిగి ఉంటావని చెప్తున్నాడు. ఎందుకనంటే మనం మానవుల్ని స్థూలదేహ రూపంగా చూసినంతకాలం అధముల మనం లేదు, మానసికంగా అతడి యొక్క ప్రజ్ఞ గుణాలు వాటి బట్టి మనం ఆలోచన చేసి అతన్ని మానసిక స్థితిలో సూక్ష్మ శరీరంగా చూసేటట్లయితే మనం మధ్యమ స్థాయిలో ఉన్నట్టు. అలా కాకుండా సర్వం ఆత్మస్వరూపంగా చూసేటువంటి స్థాయికి మనం ఎదిగిన రోజున ఆ రోజున జ్ఞానికి ఉండవలసినటువంటి లక్షణం సర్వం కల్విదం బ్రహ్మ. సో ఈ మొత్తం కనబడేదంతా కూడా పరమాత్మ తప్పితే ఇంకొకటి లేదు అనేటువంటి నీకు నిశ్చయంగా ఖచ్చితంగా నీ అనుభవపూర్వకంగా నీకు తెలుసుకునే స్థితి వచ్చిన వాడు మాత్రమే జ్ఞాని అనబడుతున్నాడు. అయితే అటువంటి వాడు చాలా అరుదుగా ఉంటాడు సుమా అనేటువంటి విషయాన్ని నిన్న మనం చూడటం జరిగింది. ఇక ఈ రోజుకి వచ్చేటప్పటికి ఇంతకుముందు మనం చూసినప్పుడు కోరికలతో చేసిన వాళ్ళు ఉన్నారు కదండి. అందరూ జ్ఞానం వైపు వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే నిన్న మనం ఉదాహరణ చూసాం, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ స్టాండర్డ్, సెకండ్ స్టాండర్డ్. కాబట్టి సెకండ్ స్టాండర్డ్ వాడు వచ్చాడు కనుక ఎల్కేజీ వద్దని చెప్పడానికి వీల్లేదు. సో దాంట్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా విద్యార్థులే. సో అటువంటి స్థితి ఉన్నప్పుడు మరి అటువంటి వాళ్ళు తెలియక, జ్ఞానం గురించి అడగాలనే విషయం తెలియక
ఎందుకని పరమాత్మే నువ్వు కొలిచేటువంటి అన్ని దేవతలకి వెనకాల ఆధారంగా ఉన్నటువంటి జ్ఞానం మనకి ఇంకా కలగనప్పుడు మనం కొన్ని దేవతా స్వరూపాలని మన యొక్క కష్టాలని దాటడానికి ఆలంబనగా చేసుకుని వాళ్ళని ప్రార్థిస్తూ ఉంటాం శ్రద్ధతో. శ్రద్ధ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ చేసినా శ్రద్ధగా కావాలి. అర్థమైందా? సో ఈ విధంగా చేసేవాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి అనేటువంటి విషయానికి వచ్చేటట్లయితే అక్కడ వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎందుకని అందరూ జ్ఞానం గురించి ప్రయత్నం చేయట్లా. ఎందుకని చెప్పాడు నిన్న శ్లోకంలో మనకి? ఎన్నో జన్మల అనంతరం వాడికి జ్ఞానం పొందాలనేటువంటి ఆకాంక్ష తీవ్రతరంగా వచ్చినప్పుడు వాడు పొందగలుగుతున్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి అందరికీ ఆ తీవ్రమైన స్థితి ఎక్కడొస్తుంది? మనందరం కాసేపు బయటికి వెళ్ళి కాసేపు లోపలికి వస్తూ ఉంటాం, కొద్దిసేపు లోపల ఉండి చాలాసేపు బయట ఉంటూ ఉంటాం. సో మనకి జ్ఞానం గురించిన ఆలోచన ఎక్కడుంది? లేదు కదా. ఏదో మన అవసరం తీరాలి, అందుకోసం భగవంతుడు కాళ్ళు పట్టుకుంటూ ఉంటాం. భగవంతుడు అనేప్పటికీ నిరాకారమైన భగవంతుడు కాళ్ళు పట్టుకోవడం ఎట్లాగో మనకు తెలియదు. అందుకోసం ఏం చేస్తాం? కాళ్ళతో చేతులతో కనపడిన రాముల వారినో కృష్ణుని వారినో మనం వీలుగా ప్రార్థిస్తూ శ్రద్ధగా వాళ్ళని పూజ చేసి మొక్కుకొని మనం తిరుపతి వెంకటేశ్వర స్వామికి మొక్కుకొని మన కష్టం గట్టెక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో మరి అటువంటి తరగతి వాళ్ళ సంగతి ఏమిటనేది ఇవాళ మనం చూడటం జరుగుతోంది. సో 20వ శ్లోకంలో కోరికలతో కూడి దేవతల్ని ఆరాధించే వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేది ఈరోజు మనం చూస్తున్నాం. మొదటగా టీకా తాత్పర్యం. స్వయా తమ యొక్క ప్రకృత్యా అనగా జన్మాంతర సంస్కారము చేత ఏర్పడినటువంటి ప్రకృతి అనుసారంగా నియతాహ ప్రేరేపింపబడిన జనులు తైతైకామై ఆయా విషయములందలి కోరికల చేత హృతజ్ఞానాః అపహరింపబడిన వివేకము గలవారై తం నియమం ఆయా దేవతారాధన సంబంధమగు నియమములను ఆస్థాయ అవలంబించి అన్యదేవతాః ఇతర దేవతలను ప్రపద్యంతే భజించుతున్నారు అని చెప్పి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఇక్కడ మనం ఇందాక అనుకున్నది ఏమిటి? వీళ్ళు ఖచ్చితంగా జ్ఞానాన్ని గురించి పరమాత్మతో ఆత్మ సాక్షాత్కారం గురించి చేసేవాళ్ళు కాదు. 99% మంది ఈ తరగతికి చెందిన వాళ్ళమే మనమందరం కూడా. ఎందుకని? మనకేదో ఒక అవసరం ఉన్నది, ఒక ఇక్కట్టు, ఒక కష్టం వచ్చింది, దాన్ని దాటాలి. అందుకని ఎవరో మనకు ఒక స్నేహితుడు సత్యనారాయణ రెడ్డి గారు చెప్తాడు, వెంకటేశ్వర స్వామి ముడుపు పట్టుకోండమ్మా, ముడుపు కడితే మీకు పని అయిపోతుందని చెప్పి. సరే, వెంటనే తల మీద కాసిన వెంట్రుకలు కాసేపు రూపాయి బిళ్ళ పసుపు గుడ్డలో వేసి వాసన కట్టి దాన్ని ఆ పక్కన పెట్టి ఇది అవగానే వచ్చి నీ దర్శనం చేసుకుంటానని మొక్కు చేసుకోవడం, ఇట్లాంటి పద్ధతులు మామూలుగా అందరూ చేసేటువంటి విషయాలే. సో వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? అందరిలోనూ నేను ఉన్నాను కదా, నేను అందరికీ సులభ సాధ్యుడినే కదా, అంతర్యామిగా నేను లోపలే ఉన్నాను కదా. మరి వాళ్ళు నన్ను తలుచుకోకుండా అక్కడ నా బొమ్మ ఏదో పెడితే ఆ బొమ్మకి ఎందుకు మొక్కుకుంటున్నారు వాళ్ళు? ఏమిటి వాళ్ళలో వివేకం ఏమైపోయింది అంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేస్తారో చెప్తున్నారు. అసలు మన లోపలే ఆయన ఉన్నాడనే సంగతి చెప్పాగా, 99.9 తెలియదు. కాబట్టి ఏదో ఒక సాకార రూపంలో ఎదురుకుండా ఒక విగ్రహం కనపడితే దేవతామూర్తి రూపం, ఆ మూర్త అర్చామూర్తి అంటారు వాళ్ళని. అర్చామూర్తి అంటే మన అర్చన చేసేటువంటి ఒక మూర్తి. ఆ అర్చామూర్తి స్వరూపాన్ని మనం భావించి మనం చేయటం జరుగుతుంది. ఎందుకని? మన యొక్క ప్రకృతి ఆధారంగా, అంటే పూర్వజన్మల్లో నీకున్నటువంటి వాసనల అనుసారంగాను, రెండవది పూర్వజన్మల్లో నీవు ఆరాధన చేసినటువంటి ఆ మూర్తి యొక్క ప్రభావం నీ మీద సూక్ష్మ శరీరంలో ఉండడం వలనను నీవు ఆ మూర్తి వైపే మనస్సు లగ్నం అవుతుంది. కాబట్టి నువ్వు కిందటి జన్మలో వెంకటేశ్వర స్వామిని నువ్వు ప్రార్థించి ఉంటే ఈ జన్మలో కూడా ఆటోమేటిక్గా పుట్టగానే నువ్వు వెంకటేశ్వర స్వామి వైపే మరులుతావు. అర్థమైందా? సో ఈ విధంగా వెళ్ళేటప్పటికీ నీ పూర్వజన్మ వాసనలు అక్కడ ప్రభావం చూపిస్తున్నాయి. అది మరి జ్ఞాని విషయానికి వచ్చేటప్పటికి ఏం జరుగుతోందండి అంటే, అతడి పూర్వజన్మ ప్రభావం కూడా ఉన్నది. కానీ అతడు పూర్వజన్మలో మనం ఇంతకుముందు చూసిన యోగభ్రష్టత్వం పొంది ఉన్న మహానుభావుడు అయి ఉంటాడు. మనం చూసాం కదా, ఆత్మ సాక్షాత్కారం కోసమే ప్రయత్నం చేశాడు, ధ్యాన పద్ధతిలో యోగాన్ని అనుసరించాడు, అనుష్ఠానం చేశాడు. కానీ కొద్ది కాలానికి విచలితుడై పక్కకి జరిగాడు. ప్రాణోత్క్రమణ సమయంలో పరమాత్మని తెలుసుకోకుండానే చనిపోయాడు. అటువంటి వాళ్ళని 2 తరగతులుగా విభజించి మనకి చేస్తానని చెప్పాడు. ఏమిటవి? ఒకళ్ళని తీసుకువెళ్ళిపోయి
వాడికి మిగిలిపోయినటువంటి కోరికలు తీరడం కోసం వాడిని ఒక సుఖమైనటువంటి లోకంలో చాలా కాలం వాడికి విశ్రాంతి ఇచ్చిన తర్వాత అవన్నీ అనుభవింపజేసిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి వాడిని నేను పుట్టిస్తాను, ఎక్కడ సదాచారవంతులైనటువంటి ధనవంతుల ఇళ్లలో పుట్టిస్తానని చెప్పాడు. ఆ విధంగా వాడు ఈ వచ్చిన జన్మలో నెక్స్ట్ జన్మలో వాడి యొక్క యోగ అనుష్ఠానాన్ని కొనసాగించుకొని వాడు నన్ను చేరడానికి అవకాశం కల్పిస్తాను అని చెప్పాడు. తర్వాత రెండో విధంగా విడదీయబడినటువంటి వాడు ఏమిటి, కేవలం కిందటి జన్మలో 80% యోగాన్ని పూర్తి చేసేసాడు. కానీ కొన్ని ప్రారంధ కర్మలు మిగిలిపోవడం మూలంగా అతడు ప్రాణ ఉత్క్రమణ సమయంలో ఆ యోగ నిష్టలో ఉండకుండా బ్రహ్మరంధ్రం దగ్గర బ్రహ్మరంధ్రం దగ్గర ఉండకుండా అతను శరీరాన్ని వదిలేయడం జరిగింది. అటువంటి వాడి పరిస్థితి అత్యంత ఉత్కృష్టమైన స్థితికి వాడు చేరుకుని ఉన్నాడు. కాబట్టి వాడు నెక్స్ట్ జన్మ ఎత్తేటప్పటికి వెంటనే ఇక్కడ మళ్ళీ రెస్ట్ ఇవ్వడం, వాడిని సుఖం పెట్టడం అవేమి లేవు. వాడు ఎందుకంటే తొందరగా అయిపోవాలి, క్లియర్ అయిపోయే టికెట్, క్వారంటైన్ అయిపోయింది, వాడిని వెంటనే ఎక్కించాలి. సో అందుకోసం ఏం చేస్తాడంటే వెంటనే తీసుకొచ్చి ఒక అత్యంత ఉత్తమమైనటువంటి శ్రేష్టమైనటువంటి యోగుల వంశంలో వాళ్ళ కుటుంబంలో జన్మ ఇస్తాడు. సో అక్కడ వాడికి తగిన వాతావరణం ఏర్పడడం వలన వాడు వదిలేసినటువంటి యోగ సాధనని ఆటోమేటిక్గా టక్కని తొందరగా అంటుకుని అతడు ఈ జన్మలోనే నెక్స్ట్ జన్మలోనే తన యొక్క ఆత్మసాక్షాత్కారాన్ని పరిపూర్ణం చేసుకునేటువంటి స్థితి కలిగిస్తానని చెప్తున్నాడు. సో ఆయన ఎంత దయామయుడు అంటే కేవలం నన్ను తెలుసుకుని అందరూ నన్నే పూజించాలని అనడంలా అది అత్యంత కష్టతరమైనటువంటి విషయం అనే సంగతి ఆయనకి తెలుసు. అందుకని అసలు ఏదో ఒకటి నువ్వు దేవుడి మీద నమ్మకం పెట్టుకుని దేవుడు ఉన్నాడనే విషయాన్ని నమ్మి ఆ దేవుడిని సాధించడానికి ప్రయత్నం చేయంటారు ఆయన. అట్లా చేసిన వాడికి ఏం కావాలో అది నేను చేస్తానని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నది అదే సంగతి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. కొందరు తమ యొక్క ప్రకృతి అనగా జన్మాంతర సంస్కారం చేత ప్రేరేపింపబడిన వారై, చూడండి నేను ఇందాక చెప్పాను, మనం కిందటి జన్మలో ఏ గురు పరంపరలో కానీ ఏ దేవతా రూపాన్ని కానీ మనం ఆరాధన చేసి ఉంటామో అటువైపుగానే మన మనసు లగ్నం అవుతుంది. ఇది అప్పటి నుంచి ఉన్న కనెక్షను. మనసు ఎక్కడికి మారిపోవడంలా శరీరం మారుతుంది. మనసు, దాంతోపాటు ఉన్నటువంటి బుద్ధి, దానికి ఉన్న వాసనలు అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు వెనకాల క్యారీ అవుతూనే వస్తున్నాయి. కాబట్టి ఆ సంస్కారంలో ఆ జన్మలో ఉన్న సంస్కారం ఆధారంగా నువ్వు ఒక రూపంలో ఉన్నటువంటి పరమాత్మ వైపు నీవు లగ్నం అవ్వడం జరుగుతుంది. అందుకని జన్మాంతర సంస్కారం చేత ప్రేరేపింపబడిన వారై. ఇక రెండోది వస్తోంది, ఆరాధన చేయడానికి ఒక విగ్రహం వైపు రావడం వెంకటేశ్వర స్వామి. రెండోది ఇంకేమిటి వస్తున్నాయి, విషయాదులందరి కోరికల చేత వివేకం కోల్పోయి వచ్చింది. చూడండి అసలైంది మనం ఇంపార్టెంట్ ప్లేలోకి వచ్చిందనమాట. ఏమిటి, భగవంతుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, మనందరికీ తెలుసు. రోజు భజిస్తామా, నమ్మకం తక్కువ. శనివారం మాత్రం గుడికి వెడతాం. అలాగే సాయిబాబా దగ్గరికి గురువారం నాడు వెళ్ళొస్తాం, అంతే. మిగతా రోజు మనం ఆయన సంగతి పట్టించుకోం. సో ఈ విధంగా ఎందుకు పట్టే మనం బిజీగా ఎందుకుంటాం, మిగతా రోజుల్లో మన దందా మనకు నడవాలి, పొట్టతిప్పలు సంపాదన కదా. ఆ రోజు మాత్రం గుర్తుపెట్టుకుంటాం ఆయన. సో ఆ విధంగా చేసేవాళ్ళకి ఎందుకో జరుగుతుంది, విషయాదులందరి కోరికల చేత వివేకము కోల్పోయి. అంటే ఇక్కడ వివేకము అంటే అర్థం ఏమిటంటే, నీకు మానవ జన్మ ఇచ్చిన తరువాత నేను ఏ విధంగా వెళ్ళాలి, ఏది మంచి మార్గము, గురుమార్గం తీసుకున్న తర్వాత గురుమార్గంలో ఎలా నేను వెళ్ళాలి అనేటువంటి సూచనలు, తగినంత జ్ఞానము నీకు ఇవ్వబడలేదా? ఇవ్వబడింది. అయినా సరే బయట నుంచి ఉన్నటువంటి ఆకర్షణలు నిన్ను ఎంతగా ఒత్తిడి చేస్తున్నాయంటే నీవు అటువైపుకు మరలటం మానేసి ఇటువైపుకే వెళ్ళిపోతున్నావు. ఎందువలన? జన్మాంతర సంస్కారం. సో ఈ జన్మాంతర సంస్కారాలు రెండు రకాలు. ఒకటి ఒక స్వరూపం కలిగినటువంటి దేవతను ఆరాధించడం అనేది, రెండోది ప్రపంచంలో తీరని కోరికల్ని సాధించుకోవడానికి ఈ జన్మను ఉపయోగించుకోవడం రెండోది. అర్థమైందా? ఈ వాసనలు రెండు రకాలుగా ఉన్నాయన్నమాట. జన్మాంతర వాసన ఒకటి, నువ్వు ఫలానా దేవుడి వైపే నీ మనసు లగ్నం అవుతుంది. రాముడు అంటేనే నీకు ప్రీతి. ఎవరిని కొలమన్నా రాముడు ఎందుకు, నాకు రాముడేనండి అంట. ఎందుకనంటావు అంటే నువ్వు పూర్వజన్మలో రామావతారాన్నే నువ్వు అనుష్ఠానం చేసినటువంటి అలవాటు ఉండాలి, అందుకే నువ్వు అటువైపుకి పెడతావు. రెండోది, ఈ జన్మకు వచ్చిన రామావతారంతో ఎంతగా లింకు ఉన్నా మన యొక్క పూర్వజన్మల సంస్కారం యొక్క ప్రభావం ఎంత బలీయమైందంటే మనం ప్రపంచ విషయాల్లోంచి మాత్రం మరలి రాలేం. విగ్రహం మీద నమ్మకం ఉంది,
రాముల వారి మీద, కానీ ఎల్లప్పుడూ మాత్రం కాదు. ఆయన అనేది ఏమిటి, ఎల్లప్పుడూ అనన్యంగా నన్నే చింతించాలంటున్నాడు. సో రాముల వారిని కూడా మనం అనన్యంగా చింతించాం. రామనవమి రోజు మాత్రమే భజనలు కొట్టుకుని వడపప్పు పానకం తాగేసి ఓ 9 రోజులు వీలైతే నవరాత్రులు చేసేసి తర్వాత మర్చిపోతాం. మళ్ళీ నవరాత్రి మన రామనామం వచ్చినప్పుడు మాత్రమే తీర్చి ఆయన దుమ్ము దులిపి కళ్యాణం జరిపించి లోపల పెట్టేస్తాం. అంటే మనకి సౌకర్యంగా ఎలా ఉంటుందో అలా చేస్తూ ఉంటాం. మనం చేసినప్పుడే చేయించుకోవాలి. ఆయన పాపం దిక్కులేదు, మాట్లాడలేడు, కదలలేడు, ఇవి లేదు. అందుకని నువ్వు ఎప్పుడు చేస్తానంటే ఇప్పుడు చేయించుకోవాలి ఆయన. అర్థమైందా? ఎప్పుడో అప్పుడు చేసావు కదా అందుకనే ఒప్పుకుంటానంటాడు ఆయన. ఏం చేస్తాడు? సో అందువలన ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఈ 2 కారణాల వల్ల మనుషులు తమ యొక్క వివేకాన్ని కోల్పోయి ఇతర దేవతల్ని ప్రాపంచికమైనటువంటి వాళ్ళ కోరికలు తీరడం కోసం ఆరాధిస్తూ వెళ్ళిపోతున్నారు అని చెప్తున్నాడు. వివేకమును కోల్పోయి దేవతారాధనా సంబంధమైన ఆయా నియమములను అవలంబించి ఇతర దేవతలను భజించున్నారు. సో రాముడు వారిని కొలవాలంటే ఒక విధమైనటువంటి పూజా విధానం ఉన్నది, అలే హనుమంతుల వారిదంటే ఒక విధానం ఉన్నది, కృష్ణుని పూజించాలంటే ఇంకో విధానం ఉంది కదండి. సో ఈ విధంగా ఒక్కొక్క దేవతకి ఒక అనుష్ఠాన విధానం వేరువేరుగా ఉన్నాయి. సో నీకు ఏ దేవత ఇష్టమో ఆ దేవతకు సంబంధించిన అనుష్ఠానాన్ని మాత్రం నువ్వు సాధిస్తూ మిగతా దేవతలు పనికిరాని వాళ్ళలాగా వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతుంటాం. కానీ అందరిలోనూ అదే పరమాత్మ ఉన్నాడు ఆధారంగానే సంగతి ఆ స్పృహ మనకి ఇంతవరకు తెలియలేదు. అందువల్ల మనం ఆ విధంగా చేస్తూ పెడుతున్నాం. సో అది ఆయన చెప్తున్నాడు. ఇక్కడ ఏమిటి చెప్తున్నా అంటే, కొందరు నన్ను పరమాత్మని ధ్యానించకుండా నా స్వరూపాలైనటువంటి ఒక్కొక్క దేవతల్ని 33 కోట్ల దేవతలు ఉన్నారట. సో ఈ 33 కోట్ల దేవతల్లో ఏదో ఒక దేవత పట్ల నువ్వు ఆకర్షింపబడి ఆ దేవతని అనుష్ఠాన దేవతగా అనుకుని ఆయన్ని ప్రార్థిస్తూ నీకు ప్రపంచంలో కావలసినటువంటి కోరికలన్నీ తీర్చుకోవడానికి ఆ దేవతనే నువ్వు ఉపాసన చేసి సాధించుకోవడం జరుగుతోంది. నిజానికి రహస్యం ఏమిటి అంటే, ఆ దేవత అయినా పరమాత్మ యొక్క అనుగ్రహంతోనూ అనుమతితోనూ నీ కోరికలు తీర్చగలడు. అది లోపల జరిగే మెకానిజం. అర్థమైందా? సో ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయి దాదాపుగా వెళ్ళి కలెక్టర్ గారిని నాకు ఒక విషయం కావాలండి, నాకు మంజూరు ఇవ్వండి అని అడిగావు కాగితం. సో ఆయన ఏం చేశాడు, అనుమతి ఇచ్చేసాను, అక్కడే నీకు రాసివ్వడు. అవునా కాదా? కాగితాన్ని సెక్షన్కి పంపించి దీన్ని ఎగ్జామిన్ చేసి పుటప్ చేయమంటాడు. సో అక్కడ ఎగ్జామిన్ చేసిన వాళ్ళు ఎస్ ఇది ఇవ్వచ్చనో ఇవ్వకూడదనో చేయడం, లేదు ఏదైనా తీసుకుని రాయడం, ఏదో రకరకాలు, మనం దాంట్లోకి వెళ్ళొద్దు, అవి వదిలేద్దాం. ప్రతిపాదన చేయవలసిన పని నిర్ణయానికి, ఫైనల్ నిర్ణయానికి కలెక్టర్ గారి దగ్గరికి వస్తుంది. అప్పుడు కలెక్టర్ గారు సంతకం పెడతాడు. దానికి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఏమున్నాయి, అవి మనం చేయొచ్చా చేయకూడదా, నా అధికారంలో ఉన్నదా లేదా, ఇవన్నీ విషయాలను చూసుకున్న తర్వాత చేస్తాడు. అదేవిధంగా ఇక్కడ అందరి దేవతల్లోనూ ఆధారభూతంగా ఉన్నటువంటి పరమాత్మ నిరాకారుడు. ఈ దేవతలందరూ వాళ్ళను మొక్కుకున్న వాళ్ళకి వచ్చింది ఇచ్చి, సత్యనారాయణ రెడ్డి నన్ను పాలనా కోరిక అడుగుతున్నాడు, ఏం చేయమంటావంటే సరే ఇంతవరకు చెయ్యి అనేటువంటి అనుమతి ఆయనకి పరమాత్మ నుంచి మీ దేవుడికి వస్తే ఆ దేవుడు గారు ఓకేరా తీసుకొని నీకు ఇస్తాడు. ఇది జరిగేటువంటి విధానం. అదైందా? ఆ తర్వాత దాంట్లో వస్తుంది, చెప్తాడు మనకి. సో ఏమైంది, ఎందుకు వివేకం కోల్పోయి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి సాధన పద్ధతులు ఎందుకు మానవులు పాటిస్తున్నారు అంటే, వీళ్ళందరికీ కోరికలు అనేటువంటి దొంగలు వాళ్ళ హృదయం నిండా చేరున్నారు. ఎప్పటికీ అది ఫుల్ బ్రిమ్ అన్నమాట, పూర్తిగా నిండిపోయి ఉంటాయి. అర్థమైందా? ఏదో కోరిక తీరిందనుకో, అది బయటపడిపోతుంది, ఇంకో కోరిక వచ్చి దాని స్థాయిలో ఎక్కి ఉంటుంది. సో అట్లా ఎప్పుడూ కూడా మన కోరికలు అనేటువంటి బావిలో నీరు తక్కువగా ఉండదు, కోరికలు తక్కువగా ఉండవు, అది ఎప్పుడు నిండా ఉంటూ ఉంటుంది. అది ఎండిపోయే పరిస్థితి రాదు. అది ఎండిపోతే కానీ ఈయన దొరకడు. వచ్చిన సావిది ఎక్కడ దారాలే, అక్కడ కోరికలన్నీ ఎండిపోవాలి, బావి పూర్తిగా నీళ్ళు లేకుండా అయిపోవాలి, అప్పుడు ఆయన దొరుకుతాడు. మన బావి ఏమో ఎప్పటికీ ఎండదాయి, బయట బావి అయితే ఎండిపోద్ది ఎండాకాలం రాగానే. మన కోరికల బావి మాత్రం ఎప్పటికీ తీరదు, దాని దుంపదేక ఒకటైన తర్వాత ఒకటైన తర్వాత వస్తూనే ఉంటుంది. పైగా ఇంకో దుర్మార్గం, దరిద్రం ఏమిటి తెలుసా, బావిలో చేదేసి నీళ్లు తోడుకున్న కాడి నుంచి కొత్త నీళ్లు వస్తూ ఉంటాయి. అట్లా మన కోరికలు ఒకటి తీర్చుకున్నాక ఇంకా 3 వస్తాయి కొత్తవి.
ఒక బకెట్ నీళ్ళు తీసామనుకో 3 బకెట్ల తరిపడా 3 కోరికలు వస్తాయి. సో అట్లా రోజు రోజుకి ప్రవర్ధమానం అయిపోతూ ఉంటాయి మన కోరికలు తప్ప అవి తగ్గే అవకాశం మాత్రం లేదు. దీనికి కారణం ఏమిటయ్యా అంటే, అరే ఇది నేను తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఇది చేస్తే మంచిదా కాదా అనేటువంటి విచక్షణా జ్ఞానం కలిగినటువంటి బుద్ధి అనేటువంటి బ్యాటరీ లైట్ నీకు ఇస్తే ఆ బ్యాటరీ లైట్ ఎప్పుడు ఛార్జ్ అయిపోయి ఉంటుంది, అది వెలగదు. అర్థమైందా? సో అందువలన ఎప్పుడూ చీకటే, తణుక్కుంటూ వెళ్ళిపోయి ఏదో గోతిలో పట్టడం, ఆ కోరిక అనే గోతిలో పడిపోయి దానిలో ఈదులాడుతూ ఉంటాం. మన జీవితం ఇది. అందువలన వివేకాన్ని మనం కోల్పోయి మనం ఏం చేస్తున్నామంటే ప్రపంచంలో మనకు కలిగినటువంటి కోరికల్ని సాధించుకోవడం కోసం ఎవరు చెప్తే వాళ్ళనే. ఒక ఆయన వెంకటేశ్వర స్వామి కట్టమంటాడు, లేదు అక్కడ శ్రీశైలంలో వీరప్ప గొర్రెలను కొయ్యి 5 గొర్రెలను కోస్తే పని అయిపోతుందని ఒకడు చెప్తాడు. కొండగట్టు హనుమంతుడి దగ్గర ఏదో చేయమంటారట. సో ఆ విధంగా ఎవడి నమ్మిన దాన్ని చేసుకుంటూ, ఇది ఇప్పుడు నరకటం కరెక్టా కాదనే జ్ఞానం లేదు. అవతల దేవుడు ఏమిటి, ఆయన నరకం అంటం ఏమిటి అంటే ఆ ఇంగిత జ్ఞానం పోయింది మనకి. మన పని అవ్వాలంతే. అందుకని నరకటం కాదు, ఇంకోని మర్డర్ చేసి వాడు గుండెకాయ తెచ్చి పెట్టరా అంటే కూడా మనం సిద్ధమే దానికి. సో అంత హీన స్థితికి జారిపోయి ఉంది మానవత. సో అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, వివేకం కోల్పోయారు అంతే. అది ఎంతగా కోల్పోయారంటే ఆయన ఊహకు కూడా అందనంతగా కోల్పోయి ఉన్నాం. సో ఆ విధంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కోరిక తీరడం కోసం కావలసినటువంటి వ్రతాలు నియమాలు అన్నీ పాటిస్తారు. అయ్యప్ప దీక్ష, ఇప్పుడు హనుమాన్ల దీక్ష. అందుకే పొద్దున వాళ్ళకి నేను చెప్పింది, నాయనా ఈ దీక్ష చేసిన తర్వాత మీరు అదిగా మారిపోవాలి తండ్రి. ఇది అయిపోగానే ఆ గుడ్డ ఇప్పేయంగానే అయిపోయింది, నేను మామూలుగా మందు కొట్టేస్తాను, మాంసం తినేస్తాను, పేకట్టుకుంటూ ఉంటానంటే దీక్ష చేసినటువంటి ఉపయోగం ఫలించదు. ఒక దీక్ష మనం తీసుకున్నామంటే అర్థం ఆ దీక్ష మన జీవితంలో ఒక భాగం అయిపోవాలి. సో ఆ విధంగా మారాలి అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది. దురదృష్టవశాత్తు ఇక్కడ ఏ దేవతా రూపాన్ని మనం కొలుస్తున్నామో ఆ దేవతకి ఏది ప్రీతి అయిని మన వాళ్ళు ఎవరో చెప్పారో దాని ప్రకారం పాపపుణ్యాల విచక్షణ లేకుండా ఆ దేవతల సంతృప్తి కోసం మనం చేసుకుంటూ మన కోరికలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతోంది. సో ఈ విధంగా ఇది సరైన పద్ధతి కాదు. నువ్వు మానవ జన్మకు వచ్చిన తర్వాత తేల్చుకోవాల్సింది ఏమిటంటే కోరికలని సకామమైన కోరికలను లేకుండా చేసుకో. అంటే నీవు కర్మ చేయకుండా ఉండే అవకాశం లేదు, కోరిక లేకుండా ఉండే అవకాశం లేదు. కర్మ చేస్తున్నావు అంటే కోరిక ఉంటుంది. అయితే కోరికను నెరవేర్చడానికి పనిచేసినప్పుడు ఫలితం మీద ఆసక్తి పెట్టుకోకు, నిష్కామంగా చెయ్యి. ఆ విధంగా చేస్తే ఆ కర్మ నిన్ను బంధించదు. తద్వారా నువ్వు మంచి మార్గంలోకి ముందుకు వెళ్ళే అవకాశం వస్తుందని మన కర్మయోగంలోంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఇది చేయాలంటే ముందుగా ఇంద్రియాలని నిరోధించాలి. అంటే మనస్సు కన్ను చూసి చెప్పిన దానికల్లా పరిగెత్తకూడదు, చెవు వినిపించిన దానికల్లా పరిగెత్తకూడదు, నోరు తినమని చెప్పిన దానికల్లా చొల్లు గార్చుకుంటూ తినకూడదు. ఇట్లా రకరకాలు. సో వీటన్నింటినీ కాస్త జాగ్రత్తలో కంట్రోల్ చేసుకుంటూ వస్తే అప్పుడు కోరికలు అనేటువంటి ఒక తుఫాను మన మీద పట్టం తగ్గితే అప్పుడు మామూలు వానలో మనం బతకడం అలవాటు అవుతుంది. తుఫాన్లో మనం ఏం చేయలేం కదండి. చిన్న వాన అయితే మామూలు గొడుగేసుకుని ఏదో వెళ్ళి పని చేసుకుంటూ ఉంటాం. తుఫాను వస్తే ఎక్కడికి వెళ్తావా వెంకటరెడ్డి గారు, వెళ్ళావు కదా. సో అందుకని ఈ కోరికలనే తుఫాను జడివానలో పడిపోకండి, చిన్నపాటివైతే పర్వాలేదు సర్దుకోవచ్చు అని చెప్తున్నాడు ఆయన. సో అందరూ మన ఇంద్రియాలను నిరోధించి హృదయస్థ పరమాత్మని, అప్పుడు నువ్వు చేయవలసిన పని ఏమిటి, నీ హృదయంలోనే కూర్చుని ఉన్నటువంటి పరమాత్మ గురించి ఆలోచన చేస్తూ ఉండడం విధంగా నీవు నిజంగా నేను ఆశించిన విధంగా నువ్వు పైకి రావాలి అనేది పరమాత్మ ఇది. కానీ మనందరం చేస్తున్నది ఏమిటి అంటే అప్పటికప్పుడు మనకున్నటువంటి కోరిక తీరడానికి ఏ దేవత సరైన వాడని మనకు చెప్పబడుతుందో ఆ దేవత పట్ల మనం అత్యంత శ్రద్ధగా ఆ పూజలు నియమాలు వ్రతాలు 40 రోజులు దీక్షగా ఉండాలంటే 40 రోజులు దీక్షగా ఉంటాం. అర్థమైందండి. ఏకభుక్తం, తర్వాత భూశయనం, గడ్డం చేసుకోకుండా ఉండడం, నల్ల బట్టలు కట్టుకోవడం, ఇట్లా ఒక 40 రోజులు మండల దీక్ష బ్రహ్మాండంగా చేసేస్తాం. కానీ 41వ రోజు మన పరిస్థితి ఏమిటనేది అయ్యప్పకి తెలియదు, మనకి తెలియదు. ఇది మరి భక్తి అంటారని నాకు తెలియదు. సరే ఆ 40 రోజులు ఉన్నావు కనుక నేను నీకు మార్కేస్తాను.
అది ఆయన ఏం చేస్తాడు, ఎవడు మొక్కని కాడికి ఎవడో ఒకడు మొక్కితే కాసేపు అన్నా సరే టిక్కు పాస్. ఇప్పుడు మొన్న మన పరీక్షలు రాయకుండా పిల్లలందరూ పాస్ అయిపోయారు కదా, అట్లా అనమాట. సో ఈ విధంగా ఇక్కడ ఏమిటంటే 2 విధాలైనటువంటి మనం జ్ఞానం పోగొట్టుకునేవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఏమిటంటే మాయయా అపహృత జ్ఞానా 15వ శ్లోకంలో మనకి చెప్పాడు. మూఢులు, తర్వాత వాడేమన్నాడు, రాక్షసీ ప్రకృతి కలిగిన వాడు, నరాధములు, వీళ్ళందరూ నా యొక్క మాయ చేత అపహృత జ్ఞానా అంటే నా మాయ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని అపహరించేసింది. అందువలన వాడు దున్నపోతుతో సమానం. నేను అన్నాను అనుకోకండి, అంటే వాడు తమో గుణ ప్రధానంగా ఉన్నాడు కాబట్టి వాడికి అసలు మంచి చెడ్డ యొక్క విచక్షణ అనేది కోల్పోయి వాడు పూర్తిగా మాయాబద్ధితుడైపోయి వాడు ఏమి తోస్తే అది చేస్తూ ఉంటాడు. ఇక్కడ మనం మాట్లాడుతున్నది ఏమిటంటే మనం కామైహృత జ్ఞానా అంటే కేవలం కోరికల యొక్క తీర్చుకోవడం అనేటువంటి పరిస్థితిలో మన జ్ఞానాన్ని కోల్పోతున్నాం. అంటే ఇక్కడ తేడా ఆలోచిద్దాం. ఏమిటంటే మామూలుగా మాయకు లోబడిపోయిన వాడు కేవలం తమోగుణ ప్రధానుడు, వాడికి అసలు మంచి చెడు తెలియదు, భగవంతుడు ఉన్నాడా లేడనే సంగతి కూడా వాడికి తెలియదు. సో ఈ విధమైన పరిస్థితిలో ఉండేవాడు తమోగుణ ప్రధానుడు వాడు. ఇక్కడ వీడికి వచ్చేటప్పటికి వీడు అయితే రజోగుణం లేదంటే సత్వగుణం కూడా కొంత ఉంటుంది. ఎందుకని భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని వాడు నిర్వివాదాంశంగా ఒప్పుకుంటాడు. ఆ భగవంతుణ్ణి ఏదో ఒక రూపంలో తన కోరికలు తీర్చుకోవడానికి వాడుకుంటూ ఉంటాడు. అంతేగాని భగవంతుడు ఉనికిని వాడేం క్వశ్చన్ చేయట్లా. ఆ విధంగా వీడు కామాపహృత జ్ఞానా అంటే కేవలం వాడి యొక్క కోరికలు తీర్చుకోవడం అనేటువంటి పరిస్థితిలో వాడికి ఉన్న జ్ఞానాన్ని కోల్పోతున్నాడు. అందుకని వాడు వివేకం కోల్పోయాడు అని చెప్తున్నాడు. వాడికే అసలు వివేకం లేదు, కానీ వాడితో అసలు పూర్తిగా కొట్టేసిన కేసు. మంది 10-20% కొట్టేసినా మిగతాది ఉన్నట్టుగా లెక్కేసుకుని మన్ని ఓకే అన్నాడు. సో అది సంగతి. సో వీళ్ళకి డెఫినెట్గా దైవమందు విశ్వాసం ఉన్నది, కానీ కామ ప్రేరితులు అంటే కోరికల చేత ప్రేరేపింపబడిన వాళ్ళు కాబట్టి పరమాత్మను గురించినటువంటి శ్రద్ధాభక్తి లోపించి వివేకాన్ని కోల్పోయి కేవలం కోరికలు తీర్చుకోవడానికి మాత్రమే ఆ భగవత్ స్వరూపాన్ని వాడుకుంటున్నారు తప్ప నన్ను నేను ఉద్ధరించుకుందామనేటువంటి స్పృహ లేకుండా పోయినటువంటి వాళ్ళు పూర్తిగా వివేకం ఉన్నవాళ్ళు కాదు. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇది అయిన తర్వాత ఇప్పుడు ఆ విధంగా ఇతర దేవతల్ని ఆరాధన చేసే వాళ్ళకి కలిగే ఫలితాలు ఏంటి? రకరకాలుగా పూజిస్తున్నారు కదా, మరి వాళ్ళకి కలిగే ఫలితం ఏంటి అనేది తెలుసుకోవడానికి 21వ శ్లోకంలో చెప్తున్నాడు. యః భక్తః ఏ భక్తుడు యాం తనుం ఏ దేవతారూపమును శ్రద్ధయా, దయచేసి ఈ మాట అర్థం చేసుకో, అండర్లైన్ చేయండి. శ్రద్ధయా అంటే శ్రద్ధతో కూడి అర్చితుం పూజించుటకు ఇచ్చతి కోరుచున్నాడో తస్య వానికి శ్రద్ధాం దానికి తగిన శ్రద్ధను అచలాం స్థిరమైన దానినిగా విదదామి నేనే చేయుచున్నాను. చూసావా? సో ఇప్పుడు ఒక కోరిక తీర్చుకోవడానికి నీవు ఒక భగవత్ స్వరూపాన్ని ఆరాధన చేసి ఆయన యందు నీ యొక్క దృష్టిని లేక నీ యొక్క శ్రద్ధని అక్కడ పెట్టి ఆ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేసేటప్పుడు ఆ దేవతా స్వరూపం మీద నీ యొక్క శ్రద్ధ ఏ విధంగానూ అటు ఇటు చెదిరిపోకుండా ఏకాగ్రతతో కూడిన శ్రద్ధ ఏర్పాటు జరిగే విధంగా నేను చూస్తున్నాను. ఎందుకంటే ఆ దేవతా స్వరూపం నా యొక్క ప్రతిరూపమే అది. సో అక్కడ దేవతను కొలిస్తే నన్ను కొలిచినట్టే. నన్ను డైరెక్ట్గా కొలిస్తే వచ్చే ఫలితం వేరు, తర్వాత చెప్తాడు. కానీ కనీసం నా రూపాన్ని కొలుస్తున్నావు కదా, అక్కడైనా శ్రద్ధగా చెయ్యి. సో దానికి కావాల్సిన శ్రద్ధని నేనే ఇస్తున్నాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, మనం డైరెక్ట్గా పరమాత్మని, నిరాకారంగా ఉన్న పరమాత్మని, హృదయ స్థానంలో ఉన్న పరమాత్మని మనందరికీ చెప్పబడినటువంటి యోగ మార్గం ద్వారా తెలుసుకుంటూ నిరాకారుడైనటువంటి ఆత్మస్వరూపాన్ని అనుభూతం చేసుకోవడం ఒక పద్ధతి. అది అందరికీ లభ్యమయ్యే అవకాశం లేదు. అందరికీ లభ్యతంగా ఉన్నది ఏమిటి? ఒక దేవతా స్వరూపంగా పరమాత్మను ముందు ఆరాధన చేసి తద్వారా మళ్ళీ లోపలికి వెళ్ళి ఆకారం లేని నిరాకారమైనటువంటి పరమాత్మ స్వరూపానికి రావడం. ఇది సగుణం నుంచి నిర్గుణానికి రావడం అంటారు.
అర్థమైందండి. సో ఈ సగుణారాధన ద్వారా చేసే వాళ్ళకి సగుణారాధన దేవతా రూపం మీద నీకు కావలసినటువంటి శ్రద్ధని నిర్గుణాకారమైన నేను అక్కడ నీకు కలిగిస్తున్నాను. ఆ సగుణారాధనమైన పరమాత్మ భగవంతుడి వైపు కూడా నీకు శ్రద్ధ కలగడానికి నేనే ఏర్పాటు చేస్తున్నానని చెప్తున్నాడు. అర్థమైనట్టుగా లేదు. అంటే ఏమిటంటే ఇప్పుడు మనం వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నామండి. మన కోరికలు ఏవో తీరాలి. ఇది అనుమానం లేదు. కోరికలు తీరడానికి మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెడతాం. అలా వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి మీద కొలుస్తూ కూడా మళ్ళీ పక్కనే సాయిబాబా ఫోటో పెట్టుకుని అట చేసుకుంటూ ఇటు కాకుండా అటు కాకుండా పోకుండా నీకు వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తి ఏదైతే ఉందో అది అత్యంత శ్రద్ధాపూర్వకంగా ఆయన యందే లగ్నమయ్యి ఆయన ద్వారా నువ్వు కోరికను తీర్చుకునేటట్లుగా నీకు కావలసినటువంటి గ్రౌండ్ వర్క్ నేను చేస్తున్నానని చెప్తున్నాడు ఆయన. అంటే నువ్వు ఆ దేవతని వెంకటేశ్వర స్వామిని కొలుస్తున్నా వెనకాల నీ లోపల ఉన్నది నేనే కదా, నీ శ్రద్ధని ఆయన మీద పెట్టేటట్టుగా నేను చేస్తున్నాను రా నాయనా. నువ్వు ఇంకా బయట వెతుక్కుంటున్నావు, వెతుక్కో, నో ప్రాబ్లం. భగవంతుని బయట వెతుక్కుంటున్నావు, వెర్రివాడు, ఎందుకంటే నువ్వు వివేకం కోల్పోయావు కాబట్టి బయట వెతుక్కుంటున్నావు. వెతుకు, నో ప్రాబ్లం. నువ్వైతే శ్రద్ధగా చేస్తున్నావు కదా, అందువల్ల వెతుక్కో. బయట వెతుక్కున్నా శ్రద్ధగా చేస్తున్నావు కనుక నిన్ను ఒప్పుకుంటాను నేను. అలా కాకుండా నువ్వు తెలియగలవాడు అయితే, వివేకం ఉన్నవాడు అయితే అక్కడెక్కడో ఆ దేవతలందరినీ ఎత్తుక్కోకుండా సకలం ఇచ్చేటువంటి స్వరూపం నేనున్నా నీ హృదయంలోనే, నన్ను పట్టుకో, నీకు మోక్షమే ఇస్తాను రా. కోరికలు తీరడం ఎందుకు? వాళ్ళు ఇచ్చే కోరికలు టెంపరీ, నీకు జన్మ లేకుండా చేస్తాను నేను అనే విషయాన్ని తర్వాత వస్తుంది మనకు, తర్వాత చెప్తాడు. తర్వాత చూద్దాం ఇవాళ ఏం చెప్తున్నాడో చూద్దాం. ఏ భక్తుడు ఏ దేవతా రూపమును శ్రద్ధతో పూజింపదలంచుతున్నాడో, అంటే నువ్వు వెంకటేశ్వర స్వామి మీద శ్రద్ధగా చేద్దాం అనుకుంటున్నావు. 11 వారాలు శనివారం ఒక పొద్దు ఉండడం, తర్వాత కొబ్బరికాయ కొట్టడం, గుడికి వెళ్ళి రావడం, తర్వాత ఇట్లాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ నా కోరిక తీరే వరకు ఏమైనా సరే 11 కాదు 15 వారాలు శనివారాలు ఉంటాను, దీపం చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తానని రకరకాల ఎవరు పంతులు గారు చెప్తాడు కదా, అవన్నీ శ్రద్ధగా చేయటానికి నువ్వు ఉన్నావో దానికి కావలసిన శ్రద్ధని నేను ఇస్తాను. ఎందుకంటే ఇట్లా శ్రద్ధగా చెయ్యమని చెప్పిన తర్వాత కూడా ఆచరించే సోదరులు ఎంతమంది అండి? నువ్వు జ్యోతిష్కుడి దగ్గరకో పురోహితుడి దగ్గరకో వెళ్ళావు, నాయన నువ్వు 11 వారాలు చెయ్యాలి, శనేశ్వరుడు చుట్టూ ప్రదక్షిణలు చేసి రావాలి, గుళ్ళో పంతులు గారికి దక్షిణ వేసి రావాలి, దీపం చేయడానికి నూనె వేసి రావాలి అని ఇట్లాంటివేవో చెప్తాడు. సరే, మన దగ్గర కొంతమంది భక్తులు ఏమిటంటే గుళ్ళో వాళ్ళు దీపం చేయడానికి పెట్టుకున్న నూనె దేవుడి దీపంలో వేసి వస్తారు. మా దగ్గర జరుగుతోంది అది, అందుకని చెప్తున్నా. అంటే ఆయన చేతి నుంచి డబ్బులు ఏ విధంగానూ తీయరు, అర్థమైందక్క. సో గుళ్ళో ఆశ్రమంలో ఉన్నటువంటి పూలన్నీ కోసుకెళ్ళి దేవుడికి పూజ చేస్తారు, వాళ్ళు మాత్రం పువ్వు తీసుకురారు. వాళ్ళు కూడా భక్తులే, ఎందుకంటే దేవుని కొలుస్తున్నారు కదా, అర్థమైందా? సో ఈ విధంగా ఉండేటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాకపోతే నన్ను కొలవడం అనేటువంటి ఆ దేవతను కొలిచవాలనేటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది నేను కలిగిస్తున్నాను. కాబట్టి నువ్వు ఆ దేవతను కొలుద్దామనేటువంటి ఒక భక్తి ఏర్పాటు జరుగుతోందంటే ఆ భక్తికి మూల కారణంగా నేను ఉన్నాను సుమా అనేటువంటి విషయాన్ని ఆయన ఇక్కడ జరుగుతోంది. ఎందుకని నువ్వు నన్ను పరమాత్మ స్వరూపంగా నన్ను తెలుసుకోలేకపోతున్నాడు, ఇంకా అంత స్థాయి రాలా. నిర్గుణమైనటువంటి పరమాత్మ నన్ను తెలుసుకునే అవకాశం నీకు రాలేదు, నేను లోపలే ఉన్నప్పటికీ. కాబట్టి బయట వెతుక్కుంటున్నావు, ఇంద్రియాల సహాయంతో వెతుక్కో. అక్కడ నువ్వు చేసేటువంటి దేవతారాధన అయినా సరే ఏకాగ్రతతో శ్రద్ధగా చేయడానికి కావలసినటువంటి శ్రద్ధాభక్తులు ఏవైతే ఉన్నాయో అవి నేను ఏర్పాటు చేస్తున్నాను. అంటే మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు మామూలుగా హారత కర్పూరం, అగరబత్తి, దీపం అవన్నీ పట్టుకెడతాం కదండి కొన్ని చేయడానికి. సో ఆ విధంగా నువ్వు ఏ విధంగా అయితే భక్తిగా చేయడానికి తీసుకెళ్తున్నావో ఆ విధంగా కావలసిన దాన్ని శ్రద్ధగా చేయడానికి కావలసినటువంటి నీ శ్రద్ధాభక్తులు నేను ఏర్పాటు చేస్తున్నాను. అంటే ఆయన నీకు అది కలిగించకపోతే అది కూడా నువ్వు శ్రద్ధగా చెయ్యలేవు, అర్థమైందనన్నా? సో దేవతారాధన కూడా మనం చేస్తున్నామంటే కావలసినటువంటి శ్రద్ధాభక్తులు భగవంతుడి యొక్క అనుగ్రహంతో, పరమాత్మ యొక్క అనుగ్రహంతో కలిగినప్పుడు మాత్రమే మనము ఆ దేవత పట్ల శ్రద్ధాభక్తులతో ఆ అనుష్ఠానం
కోరికలు తీర్చుకోవడానికైనా మనం చేయగలుగుతాము, లేని పక్షంలో అది చేయడం కుదరదు. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి మనం మరి ఇన్ని రకాల దేవతలను కొలవడం జరుగుతుంది కదండి. సో మిగతా దేశస్తులు, పాశ్చాత్య దేశస్తులు వాళ్ళందరికీ కలిగేటువంటి ఆశ్చర్యం ఏమిటంటే, మరి మా దేశంలో ఒకడే దేవుడు ఉంటాడు, ఒక దేవుడినే కొలుస్తాం, మాకు ఒకటే మతం. సరే, అందులో విభాగాలు ఉన్నాయి, వేరే విషయం, దాంట్లో పోవద్దు మనం. కానీ వాడు కొలిచేదంతా ఒక దేవుని, అల్లా అంటే అల్లా, జీసస్ క్రైస్ట్ అంటే జీసస్ క్రైస్ట్, ఓకే చేస్తున్నారు కదా. మరి మీకు ఇదేంటయ్యా, మీరు అన్నీ ఎన్నో రకరకాల దేవతలు ఉంటూ ఉంటారు. కొంతమంది ఇంకా కుక్కలు కొలుస్తూ ఉంటారు, దత్తుడు అంటారు, దత్తభక్తులు అంటారు, తర్వాత పాములను కొలుస్తూ ఉంటారు, నాగేంద్రుడు అంటారు. ఇట్లా మీరు కనపడిన వాటినల్లో కొలుస్తూ ఉంటారు, ఆవులను కొలుస్తారు, ఎద్దులను కొలుస్తారు. ఏమిటి ఇదంతా చేస్తున్నారు? ఇది ఏ విధంగాను? తర్వాత 33 కోట్ల దేవతలు ఏమిటండి, దేవుడు ఒకడే అయితే? ఇటువంటి సందేహాలు మన మీద ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు ఈ జన్మలో ఈ స్థాయిలో చూసినటువంటి ఒక ప్రవక్త, అతనే రూపం అనేటువంటి ఉద్దేశంలో ఉన్నారు. కానీ మన సంస్కృతి ఏం చెప్తోందంటే, నీవు ఇవాళ కొత్తగా ఈ జన్మకి రాలేదు, పూర్వజన్మల వాసనల బట్టి నువ్వు వచ్చావు, పూర్వజన్మల నుంచి నువ్వు ఒక దేవతా రూపాన్ని అనుష్ఠానం చేస్తూ వస్తున్నావు. కాబట్టి నీకు నీ యొక్క మనసు పూర్వజన్మల నుంచి ఏ దేవతా స్వరూపం మీద నీకు లగ్నమై ఉన్నదో ఆ స్వరూపాన్ని నువ్వు ఎక్కువగా తపస్సు చెయ్యి. అప్పుడు అక్కడ ఆ దేవతా స్వరూపం మాయమైపోయి అసలు రూపం లేనటువంటి పరమాత్మ సాక్షాత్కారం నీకు కలుగుతుంది. ఇది విధానంగా మనకు చెప్పబడింది. అందుకోసమని ఇన్ని రకాల దేవతలని కొలవడము, ఆరాధించడం, అంటే ఎవరు ఏ స్వరూపాన్ని తన యొక్క ఆరాధ్య దైవంగా చేసుకుని సాధన చేస్తున్నారో వాళ్ళకి అలా చేసుకునేటువంటి సౌకర్యాన్ని, వెసులుబాటుని, ఫ్రీడమ్ని మన హిందూ మతంలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కారణం చెప్తాను, ఎందుకు ఇవ్వబడింది ఇదంటే, నీకు కనపడుతున్న అన్ని ప్రాణుల్లోనూ పరమాత్మ ఉన్నాడు కదండి. అది కదా బేసిక్ కాన్సెప్ట్. సో అది బేసిక్ కాన్సెప్ట్, అది ట్రూత్ అయినప్పుడు నువ్వు మరి కొలిచేటువంటి ఒక దేవతలో ఉన్నారు, ఇంకో దేవతలో లేరనే విషయం ఎట్లా వస్తుంది? అందరిలోనూ ఉన్నారు. నువ్వు ఆ రూపంగా కొలవడం నీకు అలవాటైంది. అంత మాత్రం చేత నీది తప్పు, నువ్వు శివుని కొలుస్తున్నావు కనుక తప్పు, నేను రాముడిని కొలిచాను కనుక నాది గొప్ప అని మాట్లాడడం తప్పు. నీవు శివారాధనలోనే నీ జీవితం పూర్వజన్మ నుంచి నీకు నడక నడుస్తోంది. అందుకని ఈ జన్మలో కూడా అదే కంటిన్యూ చేస్తున్నావు. నాకు రామావతారంలో సాధన ఉన్నది, నేను రామావతారంగానే చూస్తాను. అందుకోసమే సాయిబాబా గారు ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేస్తున్నారో వాళ్ళ రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చాడు ఆయన. కొంతమందికి గణపతిగా, కొంతమందికి హనుమంతుడుగా, కొంతమందికి రాముడుగా, కొంతమంది కృష్ణుడుగా, ఇంతమందికి ఇన్ని రకాలుగా ఆయన ఇచ్చాడు దర్శనం. అంటే అర్థం ఏంటి? నీ మనసులో ఆ రూపం ప్రతిష్ఠితమై ఉంది కొన్ని జన్మల నుంచి, దాన్ని తీసేసే పని లేదు. అందువలన నేను ఇక్కడ ఈ రూపంలో కూర్చుని ఉన్నప్పటికీ నేను ఆ రూపానికి కూడా చెందినవాడిని సుమా, కాబట్టి నాలోనే ఆ రూపం కూడా ఉన్నది, చూసుకో అని చెప్పి చూపించగలిగినటువంటి పరిస్థితి ఉంది. సో అందువలన ఇక్కడ ఏ స్వరూపాన్ని మనం అనుష్ఠానం చేస్తున్నా, సాధన చేస్తున్నా కూడా ఆ స్వరూపానికి మనకి కొన్ని జన్మల నుంచి ఒక సంబంధం ఉండటం వలన మనం దానికి అంటుకుంటాము, కనెక్ట్ అయి ఉంటాము. దాన్ని సడన్గా మనం తీయకూడదు. ఆ కనెక్షన్ అలా ఉంచి తర్వాత తద్వారా పై స్థాయికి వెళ్ళి అక్కడ అసలు ఏ రూపం లేని అంతరాత్మలో, నీ అంతరాత్మలో ఉన్న పరమాత్మని తెలుసుకునే విధంగా నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళిక రూపకల్పన మన యోగులు, ఋషులు తయారు చేశారు. సో ఈ విషయాన్ని ఇంత కూలంకషంగా, ఇంత లోపలికి తెలుసుకోకుండా పై వాళ్ళని చెప్పిన మాటలు బట్టి మీరందరూ ప్రచలితులు కావద్దు. మీ విశ్వాసాన్ని దృఢంగా ఉంచుకోండి. మనకి ఏ రూపంలో భగవంతుడు కరుణించదలుచుకున్నాడో ఆ రూపాన్నే మనం సాధన చేద్దాం. తద్వారా అసలు రూపం లేనటువంటి పరమాత్మ దగ్గరికి మనం పెడతాం. అదేంటండి. సో ఈ విధంగా చేయమని. కాబట్టి మనందరం ఏం చేయాలంటే, మొట్టమొదట ఈ ఆధ్యాత్మిక సాధన, నేను ఒక దేవుడిని కొలుస్తున్నాను అనుకుంటున్నాం కదా, దాన్ని కంటిన్యూ చేయి, ఏం తప్పులేదు. నువ్వు భగవంతుణ్ణి చేరడానికి ఎన్నుకున్న మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో ప్రయాణించు, వెనకకి మాత్రం వెళ్ళకు. ఇది బాగుండలేదు ఇంకో దోవలో వెళ్తాను వెళ్ళకు.
అది తప్పు. ఎందుకని? నా ఘాటక నా ఘాసక, ఆ దేవుడికి కాదు ఈ దేవుడికి కాదు, నువ్వు దేనికి కనుక్కొని పోతావు. నమ్ముకున్న దేవుణ్ణే కొలువు, ముందుకు వెళ్ళు, వేగంగా వెళ్ళు, నెమ్మదిగా వెళ్ళు, నీ ఇష్టం. అది వేగంగా వెళితే ఈ జన్మలోనే అయిపోవచ్చు, లేదు నెమ్మదిగా పెడుతుంది ఇంకో 4 జన్మల తర్వాత అవుతుంది. అర్థమైందా? కానీ ప్రయాణం ఆపద్దు. భగవంతుడి పట్ల నీకున్నటువంటి విశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టవద్దు. దీన్ని కొనసాగించండి, ముందుకే నడవండి, వెనకడుగు వెయ్యకండి. ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే పరమాత్మ జ్ఞాని నాకు చాలా ఇష్టుడు, వాడే నేను అని చెప్పిన స్థితి ఒక రోజున మనం కూడా పొంది ఆ మహాత్మ అనే బిరుదు ఇస్తాడని నిన్న చెప్పుకున్నాం కదండి. జ్ఞానికి ఆ స్థితికి మనం కూడా ఎదిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల దానికోసం అందరూ ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఎవరెవరు ఎంతెంత ప్రయత్నం చేస్తున్నారో అంతంతటి ఫలం ఆయన తన రూపంలో కానీ ఇంకొక దేవతా రూపంలో కానీ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ఇంత చేసి ఇంత కావాలని అనుకోవద్దు. నువ్వు ఎంత చేస్తావు అందుకోసం ఎక్కడ మనం ఏ భగవద్గీతలో ఎప్పుడు తీసినా ఆయన ఏమడుగుతాడు? అనన్యాం అనన్యాం అనన్యాం, ఇంక ఇతరం అనేది లేకుండా నన్ను గురించి చెయ్యి అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నువ్వు అత్యంత త్వరగా నన్ను చేరడానికి అది మార్గం. ఎప్పుడో 24 గంటల్లో ఒక అరగంట సేపు నేను ప్రయత్నం చేస్తాను, మిగతా 23.5 గంటలు నా దందాలో నేను నడుస్తూ ఉంటానంటే అది పొందటానికి నీకు ఎన్ని వేల జన్మలు పడుతుందో ఆయనకి తెలియదు, నీకు తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి ఇందాక చెప్పింది అదే, ముందుకు నడువు. వేగంగా నడుస్తావా నెమ్మదిగా నడుస్తావా నీ ఇష్టం. వేగంగా నడిస్తే తొందరగా అవుతుంది. నెమ్మదిగా ఆరాముగా పెడదాం, అది చూసుకుంటూ ఇది చూసుకుంటూ పెడదామన్నావా నువ్వు అయినప్పటికీ అవుతుంది. అప్పుడు దిగులు పడకు, నేను ఇన్నాళ్ళ నుంచి యోగంలో ఉన్నాను నాకేం కాలేదే అని గురువుగారిని తిట్టద్దు. చంద్రగారు ఏం చేస్తాడు? నీ శ్రద్ధ తక్కువైతే ఈలోపు పక్క విషయాల ఆలోచన, ప్రలోభాలకు పడిపోవడం, ఆశ్రమంలో ఏదన్నా కొత్త సందు దొరికితే అటు ఇటు నొక్కేయడం, ఈ పనులకు వెళ్ళిపోయినప్పుడు మరి శ్రద్ధ ఎట్టగలుగుతుంది? అర్థమవుతుందా? సో అందువలన మనం వచ్చిన పని ఏమిటో గుర్తుపెట్టుకుని ఆ పనికి వెళ్తూ ఉంటే ప్రాబ్లం లేదు. అందుకే ముందడుగు వేయమన్నాను, వెనకడుగు వేయొద్దని చెప్పి. సో ఈ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉంటే తప్పకుండా వీలైన మన చేసే ప్రయత్నానుసారంగా వీలైనంత త్వరగా మనం భగవంతుని చేరే అవకాశం ఉన్నది. కాబట్టి మన ప్రయత్నం లేకుండా భగవంతుడు మనకు దొరకడు. ఆయన ఎల్లప్పుడూ అక్కడే ఉన్నాడు, ఇక్కడ కూడా ఉన్నాడు. కానీ నువ్వు ఆయన తెలుసుకోవడానికి కావాల్సిన ప్రయత్నం నువ్వు చేయకుండా ఆయన నీకు లభ్యం అవ్వాలంటే మాత్రం కష్టం. అర్థమైందా? కేవలం నీ కర్మకి నిన్ను వదిలేస్తాడు, చూస్తూ ఉంటాడు, నువ్వు చేసే పనులన్నీ లెక్కిస్తూ ఉంటాడు, నీకు ఇవ్వవలసిన పనిష్మెంట్ ఒక రోజున ఇస్తాడు, జరుగుతూ ఉంటుంది. కానీ అది మనం చేసిన తప్పు పనికి అందిందనే స్పృహ కూడా మనకు ఉండదు, అదొక దురదృష్టం. సో అందువలన ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం తప్పు లేకుండా ప్రవర్తిద్దామనేటువంటి జాగ్రత్త బుద్ధి మన ఇంద్రియాల వలన పూర్వజన్మ వాసన వలన మనకు తొందరగా రాదు. కాబట్టి ఎవడైతే తప్పు జరగకుండా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తాడో వాడికి ఫలితం అత్యంత త్వరగా వస్తుంది, లేని వాడికి ఆలస్యం అవుతుంది. ఏతత్సర్వం కృష్ణార్పణమస్తు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోధ్యాయః. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఏతత్ సర్వం బ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.